Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. And how supportive is your husband అండి? ఎంత సపోర్ట్ చేస్తారు బాబా ఇఫ్ ఈస్ నాట్ సపోర్ట్ ఐఎమ్ నాట్ హియర్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ కొంచెం స్టార్టింగ్ లో కొంచెం అలా ఇలా ఉన్నారు. Okay. తర్వాత ఈస్ ఫైన్ నౌ. ఈస్ లైక్ ఓకే జాకెట్ గా వచ్చేసుకో. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మేక్ ష్యూర్ యువర్ నేమ్ ఇస్ నాట్ గెటింగ్ స్పాయిల్. అదొకటి ఎప్పుడు Yes. బికాస్ దట్ సి అలా చూసినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మన ఇంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంటి బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఒకటి చూసుకున్నప్పుడు నా డ్రెస్సింగ్ నుంచి అన్ని సరిగా వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఇట్ షుడ్ నాట్ స్పాయిల్ హిస్ నేమ్ యాజ్ వెల్. సో ఎండ్ ఆఫ్ ద డే సో ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రేస్ దిస్. మీరు న్యూస్ ఏమన్నా చూసారా రీసెంట్ డేస్ లో ఈ డ్రెస్సింగ్ గురించి వాటి గురించి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. పేర్లు రాకుండానే అడుగుతున్నాను బికాస్ ఇండస్ట్రీ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీవన్ ఇస్, అంటే మా ఇంట్లో కూడా మీరు నమ్మరు, దేర్ ఆర్ ద పీపుల్ హూ ఈస్ సపోర్టింగ్ వన్ పర్సన్ అండ్ హూ ఈస్ డిఫెండింగ్ అదర్ పర్సన్. సో ఇది ఇంట్లోనే ఒక నలుగురు ఉన్నారంటే ఇద్దరు ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అదన్నీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను అయితే ఐ సింప్లీ బిలీవ్ ఇద్దరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ కరెక్ట్, బట్ ద వే ఆఫ్ పోర్ట్రేయింగ్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ. నాకు యాక్చువల్లీ దాని గురించి చెప్పినప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ స్టార్టెడ్, బట్ రీల్స్ అయితే చాలా చూసాను. ఎగ్జాక్ట్లీ. బ్యాక్ టు బ్యాక్ దే యూస్ టు ఫైట్ అలా ఇలా. నేను ఒకటే చెప్పాను కదా, ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీథింగ్. యూ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ రైట్ నౌ ఆల్సో. అలా కాదు, ఇన్వాల్వ్ కోసం కాదు, బికాస్ హీ టాట్ Exactly. సంథింగ్, హీ గేవ్ సంథింగ్, షీ టాట్ సంథింగ్ అండ్ షీ She గేవ్ gave సంథింగ్. something. Okay. సో అక్కడ ఏమో నాకేమనిపించదు, ఇద్దరు ఏమో చెప్పాలనుకున్నారు బట్ ఇట్ వెంట్ ఇన్ అ రాంగ్ వే. మిస్ఫైర్ అయింది. అది మనం ఏం చేసుకున్నాము, Mm. మన వాళ్ళందరూ ఇట్ విల్ గో ఇన్ అ రివర్స్ వే. లైక్ వి విల్ స్టార్ట్ బిచింగ్ అబౌట్ ఇట్, Mm. గాసిపింగ్ అబౌట్ ఇట్. Mm. సార్ చెప్పింది కరెక్ట్, మేడం చెప్పింది కరెక్ట్. మీన్స్ నేను కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వను, సో ఐఎమ్ లైక్ అవుట్ ఆఫ్ దట్. బట్ డ్రెస్సింగ్ గురించి అడిగితే వేర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు వేర్, వేర్ ఎవర్ యూ హ్యావ్ టు వేర్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఎవరో అడిగినప్పుడు సేమే చెప్పా, టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుంటే ఆబ్వియస్లీ దే విల్ కమెంట్ ఆన్ యూ. Mm. సో పార్టీకి వెళ్ళినప్పుడు పైనుంచి మోసుకొని వెళ్ళిపోతే దాన్ని కూడా కమెంట్ చేస్తారు. True. సో మనం అలాగా వెళ్తే కష్టం, ఇలా వెళ్ళినా కూడా కష్టం. యూ గో, యూ డ్రెస్ అప్ అకార్డింగ్ టు దట్ అండ్ గో. Mm. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ వేర్ వాట్ ఎవర్ యూ వేర్ అండ్ గో. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ వచ్చినప్పుడు స్లీవ్లెస్ వేసుకున్నాను, డస్ దట్ మీన్ దట్ ఐఎమ్ గుడ్ ఆర్ బ్యాడ్? Mm. దట్ డిపెండ్స్ కదా. మీరు ద వే యూ లుక్ అట్ మీ, ఏంటి ఇలా వచ్చింది అని థింక్ చేసే వేరే, ఓ బాగానే వచ్చారని చెప్పింది వేరే. సో ఇట్స్ డిపెండ్ హౌ యు ఆర్ లుకింగ్ అట్ మీ. అవును, ట్రూ. సో ఇట్స్ ఓన్లీ మనం ఎలా లుక్ చేస్తామో, ఎలా థింక్ మన చేస్తామో, ఆలోచన ఎలా ఉంటుంది, అంతే మన ఉంటుంది చూపు తప్ప ఎలా ఉంటుంది. మీరు షార్ట్ వేసుకొని బిగిని వేసుకొని వచ్చిన నేను ఐ సా సో మెనీ గర్ల్స్ చిన్న చిన్న షార్ట్ అడ్మైర్ చేస్తాను నేను. ఏరియాలో అడ్మైర్ అది అమ్మాయి కూడా ఇలా వేసుకొని వెళ్తారా అంటే, బికాజ్ ఐ లివ్ లైక్ ఎండ్ ఆఫ్ హైదరాబాద్, లైక్ అదర్ సైడ్ ఆఫ్ నియర్ బిఎస్యూ. చిన్న చిన్న సైజ్ వేసుకొని వచ్చినప్పుడు కూడా క్యూట్ అనుకున్నా, బికాస్ నాకు అలా ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ బ్యాడ్. ఇట్స్ హర్ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్. అవును. షీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ దట్ సెన్స్. ఈవెన్ షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. Mm. నువ్వేమన్నా ఇప్పుడు మన నార్మల్గా వచ్చి డ్రెస్ గురించి మాట్లాడితే శారీ ఈజ్ ఆల్సో సెక్సియెస్ట్ వన్, ఓన్లీ సెక్సియెస్ట్ అవుట్ఫిట్ దట్ విమెన్ వేర్. మీరు పైనుంచి శారీ వేసుకున్న ఎక్కడ కనిపిస్తుందో అక్కడ కనిపిస్తుంది కదా. Obviously. బాయ్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు శారీస్ మోర్ దెన్ యువర్ వెస్టర్న్ వేర్. ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు వెస్టర్న్ వేర్ వేసుకొని చిన్నది వేసుకునే యువర్ రాంగ్, అదని కాదు. ద వే యూ సీ, ద వే యూ థింక్, యాక్చువల్లీ ఎవ్రీథింగ్ కమ్స్. బాగా చెప్పారండి. అండ్ ఇంకొకటి, కమింగ్ టువర్డ్స్ యంగ్స్టర్స్, ఐఎమ్ గోయింగ్ జస్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తున్నాను, మన దగ్గర నుంచి కాకుండా. రైట్ నో యంగ్స్టర్స్ చాలా రకరకాలుగా ఉన్నారు. హౌ యూ డీల్ విత్ దిస్ జెన్జీ పీపుల్? ఎలా డీల్ చేశారు? నేను అదే అంటున్నాను, నేనేం పెద్దగా సోషల్ మీడియా వాడను, నేను అంత యాక్టివ్ కాదు, ఐడియాస్ అన్నీ వెళ్ళిస్తారు అని చెప్పని అన్నారు కదా. అక్కడ ఒక జనరేషన్ గ్యాప్ అన్నది ఉంటుంది, మనం దాన్ని ఫిల్ చేయలేము ఎంతైనా సరే. సో హౌ యూ డీల్, ఎలా ఉంటుంది నా ఏంటి? పాపనే ఉంది, అదే చెప్పాను కదా, గిటే కదా నా కూతురు. అవును. సో షీ యూస్ టు బి ఆన్ సోషల్ మీడియా. సారీ పాప, బట్ దానికి చెప్తాను సోషల్ మీడియా లైఫ్ కాదు. దెన్ ఐ యూస్ టు టెల్ మై పాస్ట్, ఇలా ఎంజాయ్ చేస్తాం, బయటికి వెళ్ళి ఇలా ఆడుకున్నాము. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎలా అంటే వాట్ ఎవర్ దే సీ ఇట్ దే డూ ఇట్, దే డోంట్ నో దట్ ఈస్ అది లైఫ్, ఒరిజినల్ లైఫ్ లైక్ ఫేక్ లైఫ్ తెలీదు. వాట్ ఎవర్ దే సీ ఇన్ ఇన్స్టాగ్రామ్, అట్రాక్ట్ సోషల్ మీడియా అయిపోతారు. ఏం చేసినా వాళ్ళు చూసుకుని అలా చేయాలి,
బాయ్స్ అందరూ బాయ్స్ ఆల్సో ఇస్ లైక్ దట్ ఓన్లీ, గర్ల్స్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఐ డోంట్ నో వై. అసలు ఒక్కళ్ళని అంటానికి లేదండి. రీసెంట్ గా కేరళ సిచ్యువేషన్ ఇస్ లైక్ టూ బ్యాడ్, టూ బ్యాడ్ యాక్చువల్లీ, టూ బ్యాడ్ యాక్చువల్. ఆ సిచ్యువేషన్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయి. మనం ఫస్ట్ ఏం చేసామంటే, బీయింగ్ అ లేడీ, వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఐ హ్యాడ్ దట్ ఈగో. నేను కూడా పని చేస్తున్నాను కదా ఏంటి, ఆ ఈగో ఉండే. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ బట్ లాంగ్ టైమ్. తర్వాత దెన్ ఐ సెడ్ లైక్ నో ఇట్ ఈస్ ఈక్వాలిటీ. ఎగ్జాక్ట్లీ. లైక్ మా ఆయన పని చేస్తే నేను కూడా పని చేయాలి, మా ఆయన ఖర్చు పెడితే నేను కూడా ఖర్చు పెట్టాలి. సో ఇట్స్ అలా ఈక్వాలిటీ చూసుకోవాలి. నాట్ దట్ ద వే వీ డ్రెస్ అప్ అండ్ మా ఆయన అలా డ్రెస్ చేస్తే నేను కూడా ఇలా డ్రెస్ చేస్తా. మా ఆయన షార్ట్ వేసుకొని బయట వెళ్ళిపోతారు. ఐ కాన్ వేర్ మై షార్ట్స్ అండ్ గో అవుట్ బికాస్ దట్ పబ్లిక్ నోస్ వాట్ అండ్ ఆల్ హూ ఎవ్రీథింగ్ దే నో. అలా ఐ కాంట్ థింక్. ఎక్కడ ఎలా డ్రెస్ చేసుకోవాలి అలా చేసుకోవాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఈ అమ్మాయిది వచ్చింది కదా, ఆబ్వియస్లీ ఇంకొక 10 అమ్మాయి అలాగే చేస్తారు. యూ థింక్ ఇట్ విల్ స్టాప్? ఇట్ విల్ నాట్ స్టాప్. వ్యూస్ కోసం 100% ఇట్ విల్ నాట్ స్టాప్. వ్యూస్ కోసం ఏమైనా రకరకాల చేస్తున్నారు. రీల్స్ ఓపెన్ చేస్తే నా తల నొప్పి. I started following only the cats and dogs అండి. ప్రశాంతంగా ఉంటుంది, మియావ్ అనుకొని, బొబ్బో అనుకొని, ఈవెన్ ప్రశాంతంగా ఉంటుంది. నాకు బోర్ కొడితే ఐ యూస్ టు వాచ్ డాగ్ వీడియోస్, క్యాట్ వీడియోస్. అవి అల్లరి చేసేయి, డమ్ క్యాట్స్ అని, తెలివైన క్యాట్స్ అని. ఐ యూస్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. బాగా అనిపిస్తుంది. వి బోత్ హ్యావ్ మెనీ సిమిలర్ థింగ్స్ యాక్చువల్లీ. I have cats at home, so I always watch cats ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు. ఓకే. సో అది బెస్ట్. ఇంకా ఎనీథింగ్ యూ ఓపెన్ నో, సమ్ చిన్న డ్రెస్, లో నెక్, దాని కమెంట్స్ చూడాలి. ఒక్కసారి చూసాను నీ కమెంట్స్, మా లైఫ్ లో ఇక చూడదని చెప్పి. ఈవెన్ మై కమెంట్ ఐ డోంట్ రీడ్. నాకు ఎక్కువ కమెంట్ రాదు, ఇంకా వస్తుందేమో తెలియదు కానీ ఐ నెవర్ సీ కమెంట్స్ ఎట్ ఆల్. అమ్మ నాకు ఎలా అయిపోయిందంటే, వద్దు కమెంట్స్ లో అంత వల్గర్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు. ఓ నెగిటివిటీ అంతే. అవే అయినా దానికి సమాధానం చెప్తారు అమ్మాయిలు. ఎవ్వరు తగ్గట్లేదుగా. సో దే ఆర్ టెలింగ్ లైక్, నువ్వేంట్రా మాట్లాడతావు, నేను ఇలాగే ఉంటా అని చెప్పి. నువ్వెవరు రా నా గురించి మాట్లాడడానికి? దిస్ ఇస్ a frequent thing will happen. మనం we can't tell boys or girls. It's all we started creating our own lifestyle అన్నమాట. Yes. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు For 18 million subscribers.